హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ చందు పండు వ్లాగ్స్ అండి. ఈరోజు మేము పిక్నిక్ వెళ్ళాలనుకుంటున్నాం. మాతో పాటు కూడా చౌకీ కూడా రెడీ అయిపోతున్నాడు వస్తానని. కొత్త బట్టలు వేస్తే వాడికి అర్థమైపోతుంది మేము ఎక్కడికో వాడికి వదిలేసి వెళ్ళిపోతామనేసి. ఒకసారి మీరే చూడండి, ఎంత అరిచి గోల పెట్టేస్తాడు. ఇంకేదో ఈరోజు కొంచెం సైలెంట్గా ఉన్నాడు. కావాలంటే మీరే చూడండి. సరే బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చౌకి చూడిటు, అంతేనా? సరే బాయ్ చూడు, వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతాను. లే దారిలే. చౌకీని వదిలి వెళ్ళిపోతామనేసి అస్సలు దారి కూడా ఇవ్వడం లేదు. మేము వండుకోవడానికి ఏమేమి అవసరం అవుతాయో అవన్నీ ఐటమ్స్ అన్నీ మేము ఇంటి నుంచే తీసుకెళ్తున్నాం. కొంత మనీ కలెక్షన్ చేసుకున్నాం. ఆ మనీతో పాటు ఇంటి దగ్గర ఉన్న వస్తువులు కూడా కొంత తీసుకువెళ్తున్నాం. దానికి కావాల్సినవన్నీ పైన ఉంటే పైనుంచి అన్నీ తీసి రెడీగా పెట్టుకుంటున్నాం. మేము ఇక్కడ పార్టీ చేసుకుంటున్నాం చూడండి. ఇక్కడ అన్నమాట అన్నీ సెట్ చేసాం. ఇంకా మా ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. ఎదురుగా వెళ్దాం. అదిగోండి వస్తున్నారు. హాయ్ 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 చెప్పండి. మా మరదలు, మా ఫ్రెండ్. ప్రస్తుతానికి ఇద్దరు వస్తున్నారు, ఇంకా రావడానికి చాలా మంది ఉన్నారు. ఎంజాయ్ చేద్దాం ఈరోజు. వస్తున్నారు మా అక్క వాళ్ళు. ఇంటికి వెళ్తాం అక్క, కూడా వచ్చేసారు. ఇంకొక చెల్లి ఉంది. వచ్చేటప్పుడు అన్ని ఎక్కువ ఐటమ్స్ తెచ్చేసాడనమాట. అందరూ చడపడ వాయించేశారు. నాకు సంబంధం లేదు, పొట్టి తెమ్మన్నాడు అంటే అవును అన్నట్టు, నేనే తెమ్మన్నాను అన్నట్టు చెయ్యెత్తాడు. ఇంకా వాడికి అయింది బాగా. మాకు వంటకు కావాల్సిన కర్రల కోసం మా అక్క వాళ్ళు అండ్ మా ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళు కర్రలు తీసుకొస్తున్నారు. చూడండి ఎంత కష్టపడుతుంది. మాకు అందుబాటులో కర్రలు ఉండడం వల్ల వంటకి ఇబ్బంది కాలేదు. మేము వంట చేయడానికి ముందు అక్కడున్న దేవతని పూజించాలంట, లేకపోతే తనకు కోపం వస్తుందంట. అందుకని మా సిస్టర్స్ అక్కడ పూజ చేస్తున్నారు. ఏమనుకోవద్దు, అక్కడ మా చెల్లి చెప్పులు వేసుకుంది, మర్చిపోయింది వేసుకున్నట్టు. అక్కడ బ్లాక్ డ్రెస్ మా నడిపక్క మా పెద్దమ్మ వాళ్ళ కూతురు, గ్రీన్ డ్రెస్ మా సిస్టర్, మా ఓన్ సిస్టర్. బ్లూ డ్రెస్ వచ్చేసి తను మా పక్కింటి అమ్మాయి మరదలవుతుంది. ఈ ముగ్గురు కలిసి పూజ చేశారు. వంట చేసే ముందు పొయ్యికి కూడా పూజ చేయాలి కాబట్టి పొయ్యికి కూడా పూజ చేస్తున్నారు. మా నడిపక్క దైవభక్తురాలు, అందుకే పూజ చేసే పని మా అక్కకు అప్పచెప్పేసాం.
కావాల్సిన ఐటమ్స్ అన్నీ కట్ చేస్తున్నారు. అండ్ వంటకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇంకా కూర్చుంటున్నారు తీరిగ్గా. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా మా అక్క, మా చెల్లి, ఇంకా మిగతా వాళ్ళు కూడా కట్ చేయడానికి రెడీ అవుతున్నారు. చికెన్ కర్రీ కోసం ముందుగానే చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటున్నారు. ఫస్ట్ చికెన్ని బాగా వాష్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్, పసుపు, కారం, కసూరి మేతి అండ్ చికెన్ మసాలా, గరం మసాలా అండ్ పెరుగు కూడా వేసి బాగా కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నారు. వీళ్ళిద్దరు వస్తారా రారు అనుకున్నాం. మాకు ఒక ప్లాన్ ఉంది, వీలుంటే మధ్యాహ్నం వస్తామని చెప్పారు, కానీ ముందుగానే వచ్చేసారు. మా సిస్టర్ వాళ్ళు వస్తున్నారు, మా అబ్బాయిలు. హాయ్. చాకుతో కట్ చేయడం రాదు, కత్తిపీటలు తీసుకురండి అంటే వీరిద్దరు కలిసి అంతా కట్ చేసేసాక తీసుకొచ్చారు. వీడైతే మీదకు బండి ఎక్కించేస్తున్నాడు భయం. వీళ్ళు వండడానికి కోసమని పొయ్యి రెడీ సెట్ చేస్తున్నారు. వీళ్ళైతే ఏం వేయకుండా, ఆయిల్ ఏం వేయకుండా ఫస్ట్ ఆనియన్స్ తెచ్చి పడేశాడు. తర్వాత ఆయిల్ అంతా వేస్తున్నాడు. ఏమవుతుంది వంటలానే ఉంటుందిలేండి అంటున్నాడు. మా అక్క తిడుతుంది వాడిని. వీళ్ళు వంట అయితే స్టార్ట్ చేస్తారు, కానీ వీళ్ళైతే కటింగ్ అయితే కంప్లీట్ చేయలేదు. క్యారెట్స్ అయితే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసేసారు. నువ్వు వీడియో తీయు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నది మీరే విన్నారు కదా ఎంత కామెడీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో. చికెన్లో కొంచెం వాటర్ వేసారు. వాటర్ దగ్గర అయ్యాక దించుకోవడమే. ఇంకా చికెన్ కంప్లీట్ అయిపోయింది మాది. మేము ఫొటోస్ దిగుతామని చెట్టెత్తే మా దగ్గర వచ్చి కామెడీ చేస్తున్నాడు. చికెన్ కర్రీ అండ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది, ఇంకా తినడమే మిగిలింది. టేస్ట్ చేస్తామని చెప్పి 1/2 kg కర్రీ వీళ్ళే తినేసి ఉంటారు. ఫస్ట్లో మేము దేవుడికి పూజ చేసాం కదా, ఆ దేవుడి కోసమని నేను ఫస్ట్ నైవేద్యం తీసేస్తున్నాను. మేము చాలా ఫోటోలు తీసుకున్నాం, లాస్ట్లో యాడ్ చేస్తాను. మేము తినడానికి రెడీ అయిపోయింది. అదంతా ఏం చెప్తారా, 2 వస్తాలు ఫుల్గా పెట్టరా ఒక్కొక్కరికి. జీరో గ్లాసులు ఇస్తాను. ఎప్పుడు ఆడవాళ్ళు వడ్డిస్తే తింటారో ఈసారి మీరు వడ్డించండి, మేము తింటామని కూర్చుని పోయా. ఇంకా వాళ్ళు వడ్డిస్తున్నారు. నేను ఎప్పుడు ఇంత ఫుడ్ తినలేదు, చాలా బాగుంది. చాలా ఎక్కువ తినేసాను ఫుడ్. మేము తినేసి ఇంకా అంతా క్లీన్ చేసి వాష్ చేసి బయలుదేరేసరికి 4:35 ఇలా అయిపోయింది. ఇంకా మేము బయలుదేరిపోయాం. ఫోటో తీస్తానంటే వాళ్ళు రెడీ అయిపోతున్నారు. ఇంకా నేను అందులో మిస్ అయ్యా. ఇంకా ఫోటో నేనే తీస్తున్నా మరి.
మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాం, వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.